ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ పార్టీ టీవీకి సింగిల్ లార్జెస్ట్గా అవతరించింది. మిత్రపక్షాల సపోర్ట్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉన్న సీఎంగా విజయ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీసింది. అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పోస్ట్లో రాధన్ పండిట్ను అపాయింట్ చేశారు విజయ్. ఇంతకీ ఈ రాధన్ పండిట్ ఎవరు అనుకుంటున్నారా? ఆయన ఫేమస్ జ్యోతిష్యుడు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ పాలనా వ్యవహారాలు చూసుకోవాల్సిన కీలక పదవిని ఓ జ్యోతిష్యుడికి ఎలా ఇస్తారని మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సాధారణంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇవ్వాల్సిన రేంజ్ పోస్ట్ ఇది. అలాంటిది ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక జ్యోతిష్యుడికి సీఎంఓలోకి ఎంట్రీ ఇవ్వటం స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా అసెంబ్లీలో డీఎండీకే నేత, డీఎంకే మిత్రపక్ష నాయకురాలు ప్రేమలత విజయకాంత్ ఈ ఇష్యూపై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఒక జ్యోతిష్యుణ్ణి పక్కన పెట్టుకుని పబ్లిక్కు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, సొసైటీకి ఏం ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ డైరెక్ట్గా సీఎం విజయ్ని టార్గెట్ చేశారు. ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తానంటూ పవర్లోకి వచ్చిన విజయ్ ఇలా మూఢనమ్మకాలను ప్రమోట్ చేసేలా వ్యవహరించడం ఏంటని ఆమె అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. యువత ఎంతో నమ్మకంతో విజయ్కు ఓట్లు వేశారని, ఇప్పుడు ఇటువంటి నిర్ణయాల ద్వారా భావితరానికి ఆయన ఎలాంటి ఉదాహరణగా నిలుస్తున్నారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ చర్య తమిళనాడు ప్రజలందరినీ అవమానించడమేనని, అసలు దీని ద్వారా విజయ్ సమాజానికి ఏ విధమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని ప్రేమలత విజయకాంత్ నిలదీశారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పోస్ట్ను రద్దు చేశాడు. ఇంతకీ విజయ్ ఈ జ్యోతిష్యుణ్ణి ఓఎస్డీగా ఎందుకు నియమించారు? ఆయనలో అంత స్పెషాలిటీ ఏంటి? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. రాధన్ పండిట్ 1983 నుంచి జ్యోతిష్యుడిగా ఉన్నారు. గతంలో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఈయన ఆధ్యాత్మిక సలహాదారుగా, వ్యక్తిగత జ్యోతిష్యుడిగా పనిచేశారు. 1991లో ఆమె ముఖ్యమంత్రి అవుతారని ముందే అంచనా వేసి పాపులర్ అయ్యారు. కొంతకాలంగా విజయ్ పొలిటికల్ మూవ్స్ అన్నీ ముహూర్తాలు, జాతకాల చుట్టూనే తిరుగుతున్నాయని టాక్ ఉంది. తన పొలిటికల్ సక్సెస్, పార్టీ ఎదుగుదల వెనుక ఈ రాధన్ పండిట్ గైడెన్స్ చాలా ఉందని విజయ్ బలంగా నమ్ముతున్నారట. అందుకే ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా ఆయన సలహాలు కావాలనే ఉద్దేశంతోనే ఆయనకు ఓఎస్డీ పోస్ట్ ఇచ్చి తన క్యాంపులో పెట్టుకున్నారు. విమర్శలు రావడంతో విజయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.